పండుగని కూడా ముఖ్యంగా ఏంటంటే నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పుట్టి పెరగడం చేత బోనాలు అంటే మహా ప్రత్యేకత మాకు. అయినను ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఒకళ్ళన్నా కారణ జన్ముల్ని చూస్తామా అని. హైందవత్వం మహా శిరస్సుని మైగా సౌండ్ ఓకే కదా, మన యొక్క శిరస్సుని అవమానపరుస్తూ ఆడపిల్లలని వారి యొక్క అమాయకత్వాన్ని కామానికి బానిసత్వంగా మన యొక్క శిరస్సు అంటే మన గౌరవం మీద ఒక తన్ను తంటూ ఉన్నారు ప్రతి వీధిలో. ఒప్పుకుంటామా? ఆడపిల్లలపై జరుగుతున్న అసత్యాలని ఇంత ముందుకు స్వామీజీలందరూ మాట్లాడారు, విన్నారా? మన ఇతిహాసం గొప్పది, మన చరిత్ర గొప్పది, మనం ఎంత గొప్ప వాళ్ళము అన్నాం. ఒకసారి మీ యొక్క మనస్సాక్షి మీద చేతేసి చెప్పండి, మనందరం గొప్ప సంస్కృతిలో ఉన్నామా? మరి ఎందుకు కాపాడతలేము మనం? ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాము? ఎందుకు ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఈ యొక్క సమావేశాలను పెడుతున్నాము అంటే మన యొక్క భద్రతలో లోపం ఉన్నది అని అర్థం, భయం ఉన్నది అని అర్థం. మన సనాతనంలో మన ఋషులు మన వేదాన్ని పఠించిన మహానీయులు ఇచ్చిన జ్ఞాన సంపద లోపించింది అని అర్థం. అవునా? నిజమేనా? ఎందుకంటే ఇక్కడికి చాలా మంది గురువులు రావడానికి గల కారణం ఏమిటంటే వారి యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ అందించడానికి. మరి మీరు ఎవరికి అందిస్తారమ్మా ఆ జ్ఞానాన్ని? Can anyone judge what I am talking? Can anyone judge? చెప్పాలి. ఎందుకంటే నేను ప్రశ్న జవాబు రెండు నాకు అర్థమైన తర్వాతనే మైక్ వదులుతాను. అదొకటి నాకు స్పెషాలిటీ. ఎందుకంటే వచ్చింది మీ అందరికీ అవగాహన తీసుకురావడానికి కదా. మరి అవగాహన రాకుండా నేను మాట్లాడేసి నా తర్వాత అనుభవజ్ఞులైన మహాజ్ఞానులు మాట్లాడేసి ఇందాక యోగేశ్వర గారు 94 నుంచి అంట మహత్ప్రయాణం అంతటి జ్ఞానాన్ని మీ అందరికి అందించేసి ఊరికే వెళ్ళాలా? మేమందరం మీరందరూ వింటారా? పాటిస్తారా? మన భవిష్యత్తుని కాపాడడానికి మీ అందరూ ఈ రోజు మీ యొక్క శిరస్సుని ఈ హైందవంలో ఛత్రపతి శివాజీ, సంభాజీ పెద్ద జ్ఞానాన్ని చేసిన కారణాన్ని మా రక్తంలో ఉందని జోగులాంబ సాక్షిగా రుజువు చేస్తాను. ఈ రోజు రుజువు చేద్దామా? మీరందరూ గట్టిగా నాతో పాటు మాట్లాడుతూ ఉంటేనే మా తండ్రి మహాముఖ్యంటి అక్కడ వేదాల మీద నాట్యం చేస్తూ ఉంటారు. రుద్ర మాట్లాడుతున్నారు అక్కడ. భారతదేశము రానున్న రోజుల్లో మారుతున్న అక్కడ సనాతన వైభవాన్ని కాపాడుతారు అక్కడ. ఇకపైన నేను కళ్ళు తెరిచి చూస్తాను నా భారతదేశము, నా ఆడపిల్లలు, నా యొక్క హైందవత్వం ఎంత గొప్పదో అని. నా తండ్రి నా ప్రసంగం అయిపోయినప్పుడు మేఘాల మీద విలయ తాండవం చేయాలా వద్దా? మరి చేయాలంటే మీరందరూ మనస్సాక్షితో పాటు మనస్సుని, అంతఃకరణ శుద్ధిని, మీ ఆత్మలన్నిటినీ ఈ రోజు ఈ అష్టగిరి నక్షత్రంలో పెడితేనే ఇక్కడ లక్ష్మీమాత ఉందని నేను వెళ్తాను. లేదంటే ఇక్కడ అమ్మవారు లేదు, మీరందరూ మారరు, మన దేశం మారదు, ఆడపిల్లలని కాపాడేవాడు ఎవడు లేడు అంటూ మరో జన్మనన్న నన్ను నా సనాతనాన్ని కాపాడండి, కాపాడే విధంగా నా యొక్క దేహాన్ని మలచండి, నా తల్లి గర్భంలో నాకు ధైర్యాన్ని అవపోసే విధముగా మళ్ళీ నా మానవ జన్మ నాకు ఇవ్వండి అని తలదించుకొని వెళ్తాను. అలా వెళ్ళమంటారా? మరి ఆడపిల్లలకు జరుగుతున్న అలక్ష్యాన్ని ఎందుకు సనాతన ధర్మం గురించి సౌందర్యంతో ఉంటే చుట్టూ 150 మంది ఎందుకు రాలేరు? జడ్చర్ల ప్రాంతంలో నిన్న భారీ బహిరంగ ర్యాలీ జరిగింది. ఎంతమంది వచ్చారు? డీజే సౌండ్ తో చాలా మంది తన్మయంగా ఆడుతూ పోతూ ఉన్నారు. చాలా ఆనందం వేసింది కదా. మరి సభకి ఎందుకు రాలేరు అంతమంది? సభకి రావాలి కదా. సనాతన ధర్మం అందరిది కదా. సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత యువతి యువకులకు లేదంటారా? ఉంది కదా. శాసనంలో 3 విషయాలు మాట్లాడతాను.
ఛత్రపతి శివాజీకి గుణగణాలని, పాఠ్యాలని, పాఠ్య పుస్తకంలో లేని మహాజ్ఞానాన్ని అందించిన వాళ్ళు ఎవరు మీరు చెప్పండి. ఒక గర్భంలో జ్ఞానాన్ని ఇవ్వగల శక్తి వాళ్ళ దగ్గర ఉంది. ఇంత పెద్దగా శరీరాలు అయ్యి చదువులు చదివి బీటెక్, ఎంటెక్, డిగ్రీలు చదివిన మనకి జ్ఞానం లేదా? జ్ఞానం ఇవ్వడానికి గురువు రావాలా? పసిగందుకు జ్ఞానం ఇచ్చిన మహాక్షత్రపాలకుడు ఛత్రపతి శివాజీ, అవునా కాదా? మరి గర్భం నుంచి పాఠ్యాలు నేర్చుకున్న ఆ గుణగానాలున్న మన రక్తం ఏమైంది? మన రక్తం ఎందుకు ఉడకట్లేదు? ఎందుకు మన ధర్మం గురించి మాట్లాడడానికి వస్తే కొందరే కదులుతున్నారు, అందరూ ఎందుకు కదలట్లేదు అంటే మనము 1600 శతాబ్దం కిందికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ తల్లి నుంచి మారాలా, ధర్మం నుంచి మారాలా, భవిష్యత్తు మారాలంటే విద్యార్థుల నుంచి మారాలా, ఆడపిల్లలు యువతి యువకుల నుంచి మారాలా. అలా మారితేనే కదా మన ధర్మాన్ని కాపాడుతాము. తెల్ల జుట్టులు అందరూ వేసుకొని వచ్చారు అని అన్నారు ఇందాక. చాలా మందికి తెల్ల జుట్టులు నిజంగా పండిపోయిన తర్వాత పెద్ద అయినా అనాలి. అంటే సహజంగా 60-70 ఏళ్ళకి రావాలి కదా. అలాంటిది తొందరగానే 25-30 సంవత్సరాలకి మనకు వస్తుందంటే బహుశా జ్ఞానం ఎక్కువ వస్తుందేమో. మరి రుజువు చేయాలా మన జ్ఞానాన్ని? రుజువు చేద్దామా? రుజువు చేద్దామా? మీరు కూర్చోగలుగుతారా? కొంచెం కిందికి ఇవ్వచ్చు, ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా కనబడాలిగా. విషయం ఏమిటంటే జ్ఞానాన్ని అందించడానికి గురువులు ఉన్నారు, కానీ జ్ఞానాన్ని పొందడానికి శిష్యులు లేదంటున్నారు. ఇది నిజమా కాదా? అంటే ఒక జ్ఞానానికి సంబంధించిన గురువులు యోగేష్ ప్రభు గారి నుంచి మొదలుపెట్టి ఇందాక స్వామి గారి యొక్క ప్రసంగం నుంచి మొదలుపెట్టి మిత్రులు ఇంకా చాలా మంది ఉన్న వాళ్ళందరూ ప్రసంగాల నుంచి మొదలు పెడితే అందరూ జీవితంలో అడుగడుగున అనుభవాలు చెందిన వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతున్న ప్రతి మాట ఒక యుద్ధంలాగా మాట్లాడుతున్నారు ఇక్కడ. మరి యుద్ధాన్ని గెలవాలా వద్దా? అంతర్యుద్ధం రాజ్యానికి మంచిది కాదు. భారతదేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది. కుటుంబాల నుంచి రాడు బయటికి, ఆడపిల్లలు బయటికి పోతే ఎలా వస్తారన్న భయము, యువతి యువకులు 14 సంవత్సరాలకి రేపులు చేస్తున్నారట. అంత మొనగాన్లా, అంత మగోడా? మద్యంతో జరుగుతుంది ఇదంతా, మత్తుతో జరుగుతుంది ఇదంతా, ఎడ్యుకేషన్ సిస్టమ్ తో జరుగుతుంది ఇదంతా. వేర్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ డూయింగ్ ఆల్ ది రేప్స్ ఇన్ ఇండియా. వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చేస్తున్నారు. మీరు అగ్ని అవుతారన్న మాటకి జ్ఞానం ఉన్న వాళ్ళే చేస్తున్నారు, మోసాలు అంటున్నారు. నిజమా కాదా? మొన్న చూసాము, వాడి భార్య అన్నదంట నీకేం చేతగారు అని అంటే వాడు వెళ్ళేసి మొత్తం వరల్డ్ సిస్టమ్ ని హ్యాక్ చేశాడు. ఐపామ్లో రవి వరల్డ్ సిస్టమ్ అంటే తెలుసు కదా, సినీ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసేసి 3000 కోట్లు వైట్ మనీ ఉన్నట్టు వాడి అకౌంట్ లో. ఆయన చేసింది బీటెక్, అది సిల్వర్ మెడల్ వచ్చిందంట. ఆయన భార్య అన్నదంట నీకేం చేత కాదు అన్నదంట. 3000 కోట్లు దొంగిలించినాడు, భార్య మనసుని కనిపెట్టలేకపోయాడు. అంటే సంస్కారహీనులు మాత్రమే. అర్థమవుతుందా? ఈ రోజు భారతదేశం మీద ఎగబడుతున్నది సంస్కారహీనులు మాత్రమే. నిజమైన ధర్మాన్ని, కాషాయాన్ని, మన యొక్క రక్తంలో మన పూర్వీకులు ఇచ్చిన ఋషి పరంపరని కాపాడాలి అని అంటే మనందరం ఇప్పుడు మేలుకోకపోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మనం మేలుకోలేము. ఇది నిజమా కాదా? నిజమేనా? మనం మేలుకోవడానికి మీ అందరూ సిద్ధంగా ఉన్నారా? కొంచెం గట్టిగా మాట్లాడాలి, స్పందించాలి. నేను చేతులు లేపండి అన్నాను, నిద్రలో కూడా చేతులు లేపగలుగుతారు మహానుభావులు. కాబట్టి మీ కంఠంలో స్పందన బలంగా రావాలి. మారుదామా? సనాతన వైభవాన్ని కాపాడుతామన్న మనందరం ఆడపిల్లలని, యువతి యువకులని చైతన్యపరుస్తూ సనాతన ధర్మం ఎప్పటికైనా మన ధర్మమని, అది ఆది నుంచి అనంతం వరకు మన ఋషులే ఉన్నారని రుజువు చేయాల్సిన బాధ్యత మనందరిది. ఈరోజు జడ్చర్ల ప్రాంతంలో లక్షల మందికి తెలియాల్సిన విషయం ఏమిటంటే మనము అనుకోని ఆలోచన ద్వారా ధర్మ సంస్థాపనం చేయగలుగుతాం కదా. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి ఇంటింట వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే కొంతమంది రెస్పాండ్ అవుతారు,
కొంతమంది మనం వెళ్ళిన తర్వాత మనం ఇచ్చిన కాగితాలు పడేస్తారు, అవునా కదా? కాబట్టి మనము ముందు ఉండి వారిని మార్చే హక్కు రాలేదు ఇంకా. నోబడీ కెన్ చేంజ్ అంటిల్ అన్లెస్ హీ చేంజ్ హిమ్సెల్ఫ్. అర్థమైందా? ఎవరు మారరు మిత్రులారా. మీ అంతఃకరణ శుద్ధితో మీ మనసు ద్వారా మీరు మారేనంత వరకి పరమశివుడు వచ్చినా మహావిష్ణువు వచ్చినా మారడు. మీరు మారలేరు కూడా. మీరు మారాలి అని అంటే మీ దినచర్య మారాలి. మీ దినచర్య మారాలి అని అంటే మీ యొక్క తల్లిదండ్రుల పెంపకం చాలా పదిలముగా ఉండాలి. మీకు ఉపన్యాసాలు అందించే మీ ఉపాధ్యాయులు కూడా నిజమైన వాళ్ళు ధర్మం వైపై ఉండి ఉండాలా. అప్పుడే ఏదో మారుతుంది. అలానే ఏదో మారుతాము. మారాలి అని అంటే సరిపోదు. మారాలి అని అన్న ప్రతి ఒక్కరికి మార్పు ఎలా రావాలో చూపించే బాధ్యత యువతి యువకుల చేతుల ద్వారానే సాధ్యం. ఒకప్పుడు యువతి యువకులు అందరూ ర్యాలీ చేసేవాళ్ళమ్మా. మీ అందరికీ తెలుసా? బహుశా అందరూ అనుభవజ్ఞులు కాబట్టి. ఇప్పుడు యువతి యువకులు ర్యాలీ చేయట్లేదు. గణేశుడి యొక్క ఉత్సవాలలో పాల్గొన్నారు. బాగా మద్యం సేవించి ఆ డీజే సౌండ్ కి కేవలం ఆయన మైండ్ పనిచేసరికి మిగతా ఏ శరీరం పనిచేయదు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దాని భక్తి అంటామా? భక్తి అనగలమా? భక్తి ఈ రోజులో శబ్దంతో మొదలైంది మిత్రులారా. బాగా గమనించండి. శబ్దం అనేది నీ శరీరంలో నుంచి మొదలైనప్పుడే నీకు నిజముగా భక్తి కనబడుతుంది. శాస్త్రం చాలా గొప్పది. శాస్త్రం ఎలా గొప్పదైనా మీ అందరూ తెలుసు కదమ్మా. దాన్ని వివరించిన గురువు నీతి నిజాయితీ మర్రి చెట్టు కింద కూర్చొనే ఉంటారు, జ్ఞాన సంపద అందిస్తారు, అవునా కాదా? ఈ రోజు ఇక్కడికి వచ్చిన గురువులందరి ద్వారా మీరు విషయాన్ని అందుకోవాలి. విషయాన్ని అందుకొని పాటించాలా. ఇప్పుడు మేము ఏ ప్రశ్నకి జవాబులు చెప్పాలి. జడ్చర్ల ప్రాంతం నుంచి వచ్చారా? ఎవరైనా వచ్చారా? సో ప్లీజ్ మీరు చెప్పాలి. నాగర్ కర్నూలు నుంచి వచ్చారుగా? వచ్చారు. ఒక మాట బాధపడకుండా చెప్పాలి. ఆ రోజు ఇచ్చిన ప్రణాళికలు ఎంతమంది పాటిస్తున్నారమ్మా? ఇలాగే అరిసి 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 గట్టిగా అరిసి వెళ్ళాంగా. సో ఒక్కరన్నా పాటిస్తున్నారా? సో ఎనీవన్ ఫాలోయింగ్. సంవత్సరంలో మనకు పండుగలు 6 నెలలు ఉన్నట్టు కనీసం 6 నెలల్లో జరిగిన ఒక్క విషయాలను చెప్పగలుగుతారా? స్వామి మేమందరం సనాతన ధర్మ పరిరక్షణ అలియన్స్ కమిటీలో ఆ రోజు చంద్రారెడ్డి గారు వచ్చి చెప్పిన తర్వాత గుడి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం, పరిష్కరించుకుంటూ ఉన్నాం. ధర్మం గురించి సాటర్డే గుడికి వెళ్తూ ఉన్నాం అని చెప్పేసి ఏదైనా జరిగిందా? మార్పులు చేర్పులు జరిగాయా? చెప్పండి అమ్మా. చాలా చేతి ఇలా వేస్తుంది అని అంటే అది డౌట్ఫుల్. జరుగుతుందా? 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 జరుగుతుంది కదా. అలా జరుగుతుంది అని అన్నప్పుడే ఈ సమావేశాలు ఇంకా కొనసాగుతాయి. లేవంటే కొనసాగించ